వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇంత చిన్న పిల్లల్ని కూడా ఇట్లాంటి చిన్న పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టినని చెప్పి అంటున్నారు. నిజంగా అంతటి దుర్మార్గుడు ఇట్లా ఎందుకు ఉండనిస్తుంది ఇక్కడ? సార్ మాకు తెలియదు సార్, ఇట్లాంటి మనిషి అని మాకు తెలియదు సార్. ఈ గుడానికి వచ్చింది మా తాతల కాడ ఎరకలే, మా ముత్తాతల కాడ నుంచి కూడా ఎరకలే. నడుమందరంగా వచ్చి సారు ఆ అత్తని ఇడతలేడు, మామని ఇడతలేడు, ఈ చెల్లని ఇడతలేడు, ఈ అక్క అని ఇడతలేడు, మనవరాలని ఇడతలేడు. అందరికీ పేవించుడు బేరం పెట్టిండు సార్. వీనికి ఎందుకు ఉంచాలని మేము గొడవలతో కొట్టినాం, కట్టెలతో కొట్టినాం సార్. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాం ఇప్పుడు 10-12 సంవత్సరాల నుంచి మాకు గదే బాధలు పెడుతుండు. అంటే అతను మీ కాలనీ కొత్తగా వచ్చిండు, కొత్తగా వచ్చిండు, ఈ ఊరికి కొత్తగా వచ్చి మాకు ఇంత బాధలు పెట్టి ఇద్దరు పోరగాళ్ళు కూడా పేవించుకొని ఒట్టిగానే ఉంచుకుండు అని పెళ్లి చేయలేవు అని పేరటం చేయలేదు సార్. మా తమ్ముని బిడ్డలే వాళ్ళు, దూరం పోలు కారు సార్. మమ్మల్ని మొత్తానికి ఆగం చేస్తూ మా మేనత్త కూడా గింత ముసలిది ముడిగిది, అలా నడువనే రాదు, కాలు ఇట్లా దేవుతుంది, అది నడుము ఇరిగింది. ముసలిదాన్ని కూడా సంసారం చేస్తాడా సార్? గింత బాధ నాయనమ్మను, ఆ నాయనమ్మను సంసారం చేస్తాడు. అత్తలు ఇద్దరు అత్తలకు, ఇద్దరు ముగ్గురు మా మర్దళ్ళకు, చిన్న పోరగాళ్ళకు గింత. ఈ అమ్మాయి ఎంత ఉన్నది సార్? ఇక ఈ అమ్మాయి ఎంత ఉన్నది చూడు సార్. ఈ పిల్ల కూడా అబద్ధం అంటున్నా సార్, ఎంత ఉన్నది చూడు సార్, ఎంత ఉన్నది పిల్ల చూడండి సార్. ఈ పిల్ల వచ్చి నిలబడాలని నేను పిలిచిన, ఇప్పుడు మేము పిలుచుకొచ్చినామా సార్? గింత ఈ పిల్ల కూడా సంసారం చేస్తాడా? గింత బాధ ఉంటుంది సార్. మేము ఉండి ఎందుకు ఉండేందుకు ఇక మేము ఇష్టం పోసుకొని చస్తాం సార్. వానికి ఉంచాలని, వాడిని ఉండాలని మొత్తం ఆడలం కలిసి వాడిని నరికిదాం. పిల్లగా తప్పే లేదు సార్. నేను చెప్తున్నా సార్, మొదలు నాకు నరికిండు సార్. ఎప్పుడంటే జిడికల్ తోట ఉంది, ఒక మనిషి చచ్చిపోయిండు. చచ్చిపోతే మా ఆయనే వాళ్ళిద్దరు పోయారు. వీళ్ళు ఏడుతురు సార్, జర నాకు గుండె నొప్పి, ఆ భయానికి ఎడవలేక నాకు భయం పుడుతుందని నా తమ్ముడి ఇంటికాడ పోయినా. ఏమన్నాడంటే కళ్ళు కోట తాగపోయిండు సార్. కోట తాగపోయి నాకు ఇట్లా తన్నిండు సార్. అరే నేను అత్తమ్మని అయితే నాకు ఎంత తన్నిరా అని నేను చెప్పిన. తంతే మా తమ్ముడు ఏం చెప్పిండంటే, అత్తమ్మకి ఎందుకు తన్నినవురా, నువ్వు అత్త కావాలి ఏం కావాలంటే అని ఉరికిపోయిండు సార్. ఉరికిపోయి ఏం చేసినట్టే నేను బండలు తీసుకున్నాడు. బండలు తీసుకుపోయి మా తమ్ముని కొట్టపోయిండు సార్. ఇక్కడ నరికిండు. ఆడపోయి నా తమ్ముని ఎందుకు కొడతారు అని నేను పిలుచుకుంటా, ఓరుకుంటా, తిట్టుకుంటా నేను పోతున్నా. అయితే చుక్కమ్మ వాళ్ళ భార్య, పెద్ద భార్య, రావే చుక్కమ్మ అనుకుంటా రోడ్ వెంబడి ఓరుకుంటా పోతే నేనేమనుకున్నా అంటే సార్, నా బిడ్డనే చంపుతాడు, నా తమ్మునికే చంపుతాడు. రాని వాళ్ళు పొరగాలు ఇంత బుడ్డ పొరగాలు ఉన్నారు, 10 మందో 20 మంది ఆడ ఉన్నారు. మీకు చంపుతారు, రోడ్డు ఉంది, రోడ్డు మీద వస్తే మీరు చచ్చిపోతారు బిడ్డ, మా తమ్మునికి చంపేస్తాడంట. మీరు అందరు ఉరికిపోరి, మీరు ఆడవాళ్ళు మొగలు అందరు ఉరికిపోరి. నేను పిల్లలకు సమానించి ఇక్కడ రోడ్డు మీద పోతే వాళ్ళు మోటారో కోటరో వచ్చి చచ్చిపోతారు. నేను ఇక్కడ వాళ్ళకు ఆపుతా, మీరు పోరి అని వాళ్ళకి తోలేసిన సార్. తోలేసినాక సార్ ఏం చేసిందంటే, వీళ్ళు ఏడుతురు చేస్తురు. మా చెల్లె మా మాయన ఏడుతుండు. ఈ ఏడుపుకు చూడక నా గుండె నొప్పి సార్. అందుకే నేను భయపడి నేను చచ్చిపోతా ఏడుపు చూస్తే అని ఆడపోయినా సార్. ఆ పొరగాళ్ళకి అందరికి నేను దగ్గర ఉంచుకుంటే ఆడు ఏం చేసిందంటే, నేను దెబ్బ పోయినా ఆడు ఒక్క పిల్ల ఉంది సార్. ఎవరంటే రమేష్ బిడ్డ, ఇగో సుభాత బిడ్డ, వాళ్ళు పొరగాలు ఇటు అటు ఉరికినట్ట కత్తులు తీసుకున్నాడు సార్. సూరు కత్తులు తీసుకొని నూరి తోటలో ఉన్నది ఒక్కటి ఉన్నది. ఇప్పుడు చచ్చిపోయిన మా చెల్లె ముసల్ది తోటలో ఉన్నది. తోటలో ఉంటే ఇక నాకు తీసుకోపోయిండు. అత్తమ్మ ఇగో మీ ఆయన ఆడ తీసుకురామంటుండు, అట్లా పోదాం అత్తమ్మ అంటే, నేను రాను అన్న, నేను రాను అన్న. నువ్వు రావాలి అత్త, మీ ఆయన ఇట్లా రామంటుండు, నువ్వు రా అత్త అంటుండు. నేను రాను నాకు నేను ఎందుకు వస్తారా, ఇట్లా పోదాం రాన్న. ఇగో మీ తమ్ముడు వచ్చి నాకు చంపుతాడు, మరి ఇట్లా పోదాం రా అని చెప్పింది సార్. పోదాం రా అని చెప్పి ఇక తీసుకోపోయింది సార్. ఈడికెళ్ళి ఎంత దూరం అంటే ఇగో ఆడదాకా సార్, ఆడదాకా తీసుకోపోయింది సార్. మొత్తం అన్ని మన ఏంటంటే లంకిరి తీసిన పొక్కలు ఉన్నాయి తోట్ల, ఆడదాకా తీసుకోపోయిండు. కయ్యలు ఉన్నాయి, కయ్యల తాను తీసుకోపోయిండు. ఏమన్నా అంటే ఇట్లా పట్టుకున్నాడు సార్. నాకు ఇట్లా పట్టుకొని నా గల్ల పట్టుకున్నాడు సార్. ఇగో ఇట్లా గల్ల పట్టుకొని సారు ఇగో కత్తి తీసుకున్నాడు సార్. కత్తి తీసుకొని నేను అత్తమ్మని అయితే నువ్వు అతనన్న ఇట్లా గల్ల పట్టుకున్నా సార్. కత్తితో ఇట్లా కొట్టిండు సార్. కత్తితో కొట్టి ఇగో 26 కుట్లు పడ్డాయి సార్. 26 కుట్లు పడ్డాయి.
ఓ నాయన ఉరికిరారి అయ్యో నేను చచ్చిపోతున్నా ఉరికిరారు నాయనో అనగా నా బిడ్డ వచ్చింది సార్. ఇప్పుడు జైల్లో ఉంది చూడు చుక్కమ్మ, అది ఉరికొచ్చింది. ఇంత ఒడ్డు ఉంది సార్, మన ఏంది పొలం ఒడ్డు, మరి కడుపున ఇట్లా పిండం ఇంత కడుపు ఆడికెళ్ళి దునికిందా. మా పెద్దమ్మని ఏం చేస్తున్నా జర్ర అయితే ఈ కనీలు గుద్దేసిన ఉరికొచ్చిందా దునికిందా. నా అత్తమ్మని మా అమ్మని ఏం చెప్తున్నారు ఉరికి రాగానే ఇడిచిపెట్టి నా బిడ్డను కనీళ్ళు పెరిగి దునికి నా బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది సార్. ఇక నాకు సోయి బదిలింది సార్. నా బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది నాకు చంపి కొట్టి. ఇక నా తమ్ముడు మా ఆయన ఉరికొచ్చి నాకు తీసుకుపోయి సార్. బల రక్తం పోయింది, నాకు సోయి బదిలిపోయింది సార్. ఇక నేను ఎట్లా పోయినో నాకు తెలియదు. ఇక వాళ్ళు తీసుకుపోయి కుట్లు వేపించారు. అప్పుడే జైల్లో పెడదామంటే సార్ వాడు దొరకలే, వాడు దాగిండు. అట్లా 2-3 నెలలు అట్లా దాగిండు, 2-3 సంవత్సరాలు దాగిండు. దాగినాక వాడు దొరకలే. దొరకకుంటే అందరూ కోపం సల్లారికి వచ్చిండు సార్. వచ్చిండు 5-6 సంవత్సరాలు వచ్చిండు. ఇక ఏమని వద్దు కదా, కొట్టిండో కోపంలో దాపంలో కొట్టిండు. 5-6 ఏళ్ళకి వచ్చిండు సార్. వచ్చి ఇక ఆడికెళ్ళి ఇడిచిపెట్టాం. నేను జైల్లో ఏం పెట్టా అని ఇక మేము చప్పటి దాకా కూకున్నాం సార్. గంతే సార్ నాది అయిపోయింది. అంటే మహిళలందరూ కూడా వచ్చారమ్మా? మహిళలందరూ వేసారు సార్. అందరు కొట్టారు. అందరూ కొట్టే మా మరిది ఊరికి వచ్చారు సార్. మేము కొడుతున్నారని గొడ్డతోటి వేసాడు సార్. ఇప్పుడు అందరూ బాధితులే అంటే వాని బాధితులే అందరూ కొట్టారు సార్. మేము ఉన్నాం, అంత బాధ మేము ఉన్నాం సార్. మా మరిది తప్పులేదు, మా తప్పే. మేము కొట్టగానే కూతగానే మా మరిది వచ్చి మేము చంపుతానే ఊరికి వచ్చి గొడ్డతో కొట్టారు సార్. మా మరిది తప్పులేదు సార్. పట్టుకుపోయి సార్ పోస్టులు పెట్టి. కాలనీ వాసులు ఉన్న వాళ్ళందరికీ రక్షణగా ఉండాలంటే వీడి పీడ ఒడిగించుకోవాలన్న దాని మీద నా మరిది అందరూ చెప్పాలని. నా చిన్నపిల్లలు ఉన్నారు నాకు, నా చిన్న అయ్యా ధర ఆగుర్రి. మా చిన్నపిల్లలు నా పెద్దలు ఇంత భాష చెప్తారా? నా చిన్నవి చంపించిపోయిండు. ఇదేంది నేను నడతాని గొడ్డుతో కొట్టాను సార్. చచ్చిపోయి నడుస్తాను నా మరిది. నా మరిదే అందరు చంపేశాడు. నా మరిది మీద కేసు వద్దు సార్. కేసు పెట్టడానికి మేము అందరు పోయి చేస్తాం. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఒకటి గమనించాల్సింది. ఎందుకంటే తమ పిట్టల గూడానికి పట్టినటువంటి ఒక శని పోయింది కాబట్టి ఇక్కడ మేము అందరము దీనికి బాధ్యత వహిస్తాము, ఏ ఒక్కరిని కూడా హింసించడానికి కూడా వీల్లేదు, కేసు పెట్టడానికి కూడా వీల్లేదు అని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఊరికి సంబంధించి ఎక్కడ చిన్న పిల్లల్ని, అంటే తన తల్లి లేదు, చెల్లి లేదు, నాయనమ్మ లేదు, తోడబుట్టినటువంటి చెల్లెలు లేరు, ఎవరిని వదలకుండా కూడా తను రేప్ చేశాడని చెప్పి అంటున్నారు. ఇంత దారుణమైనటువంటి విషయం ఈ కాలంలో కానీ ఎవరు వినలేదు, ఎవరు చూడలేదు, ఎవరు కనలేదు. ఇంతమంది అంటే ఒక కామ పిశాచి లాగానే ఇక్కడ తనను అభివర్ణిస్తున్నారు. ఊళ్ళోళ్ళందరూ బయట పనుల నిమిత్తం బయటికి వెళ్ళినటువంటి సందర్భంలో ఎవరు లేనప్పుడు కూడా వచ్చి ఒంటరి మహిళ కనబడితే చాలు ఆ ఎత్తుకొని పోయి తనని రేప్ చేసి చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అతని పీడ విరగడ చేయడానికి కోసం ఎప్పటి నుంచో ప్రణాళికలు చేస్తున్నారు. కానీ దొరకకపోవడంతో ఊళ్ళో వాళ్ళందరూ, అంటే వీళ్ళందరూ ఈ కాలనీ వాసులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ మామిడి తోటలు పట్టడం కోసం వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ వెళ్తున్నటువంటి సమయంలో ఒంటరిగా ఎవరు కనబడితే అప్పుడు వస్తూ ఉంటారు. వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి ఆ రేప్ చేసి కొంతమందిని ఇదివరకు కూడా ఇక్కడ సిద్దిపేట దగ్గర దుబ్బాక దగ్గర ఒకరిని చంపేశాడని కూడా చెప్పి అంటున్నారు. బస్తలో మూటగట్టి చంపేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ బయట ఇంకా ఎన్ని జరిగినాయో కూడా తమకు తెలియదు. కానీ ఇక్కడ కూడా కాలనీ వాసులు అందరూ మంచిగా ఉండాలంటే అతని పీడ విరగడ చేయాలన్నటువంటి తమ లక్ష్యంగా వీళ్ళందరూ భావిస్తున్నారు. ఇప్పటికైనా సరే కాలనీ కాదు, పిట్టల గూడెం వాళ్ళందరూ ఏకమైపోయి తనను వదిలించుకోవడమే ఇక్కడ ముందున్నటువంటి కర్తవ్యంగా భావించి కాలనీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తనను హతమార్చడమే తమ కర్తవ్యంగా భావించారు. చివరికి కడతేర్చినటువంటి పరిస్థితి. వాళ్ళ బాధలు ఒక్కొక్కరు కాదు, వాళ్ళ మాటలు చూస్తుంటే ఆవేదన చూస్తుంటే అంత ఇంత కాదు. ఎప్పుడు అంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక బాధితులు ఉన్నట్టుగా ఇక్కడ వీళ్ళు చెప్తుంటే కనిపిస్తుంది. ఎంతమంది ఉన్నా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా పట్టుకుందామంటే చిక్కడు దొరకడు, ఊర్ల పంట తిరుగుతూ ఉంటాడు. ఎవరు లేనప్పుడు మళ్ళీ ఇక్కడ పిట్టల గూడెంలోకి వస్తూ ఉంటాడు. వచ్చి మళ్ళీ ఎవరినో ఒక అఘాయిత్యం చేయడము, మళ్ళీ తప్పించుకొని వెళ్ళడము, మళ్ళీ రావడము, ఇట్లాంటి పరిస్థితులు జరుగుతుందని చెప్తుంటున్నారు. ఇంతటి దారుణమైనటువంటి స్థితిగతులు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైనా ఉన్నాయంటే ఇప్పుడు కని విని ఎరగని వాతావరణాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. ఒక్కసారి అసలు ఏం జరుగుతుందో తనతో మాట్లాడదాము. ఏమైందమ్మా? మాకు సార్ రాత్రి 1 గంట రాత్రి వచ్చి మాకు ఆడళ్ళు కూడా చూడలేదు సార్. అంత ఘోరం పరిస్థితి చేస్తేనే మేము అందరం కలిసి గొడ్డలతో నరికిన. ఆయన చంపిండు కాబట్టి మాకు ధైర్యంగా ఉన్నది. ఇప్పుడు మాకు భయం లేకుండా పోయింది. ఆ చావాలనే చంపినాం. మా మొగులు అయితే ఒక్కరు కూడా రాలేదు సార్. మా తమ్ముడు తప్పు చేయలేదు, ఏం తప్పు చేయలే. ఆయన చంపేసినాక మా అక్కలు చెల్లెలు ఇంకా ఏమన్నా చేస్తాడా అని చంపినాక వచ్చి గొడ్డలతో నరికిండు. కానీ ఆయనకి తప్పు ఏం లేదు, అంత తప్పు మాదే. మేమేం చంపినాం, ఆయన శని వదిలించుకోవాలనే చంపినాం మేము. మాకు ఏం తప్పు లేదా. మా తమ్ముది అసలు మా మొగలే ఒక్క తప్పు కూడా లేదు. ప్రతి ఇంటికి బాధితులే ఉన్నారు ఆయనకి.
బాజుత్రే ఆయన చంపాలనే చంపినాం మేము ఆయన మాకు మస్తు ఇబ్బంది పెడుతుంది ఆయనే చంపినాం మేము పోలీసు కేసు చేసినా కూడా ఆయన దొరకలే లాస్ట్ మా దగ్గర వచ్చి దొరికిండు కాబట్టి రాత్రి చంపేసినాం మేము అందరం కలిసి చంపేసినాం అంటే ప్రతిసారి తప్పించుకొని తిరుగుతున్నాడు ఇట్లా తప్పించుకొని తిరుగుతాడు ఆయన తప్పించుకొని తిరుగుతుండు చెల్లెని చూస్తలేడు నానమ్మని చూస్తలేడు అమ్మని చూస్తలేడు అంతా ఘోరంగా చేసి చంపిండు అందుకే ఈ రాత్రి వచ్చి దొరికిండు మేము చంపేసినాం అంతే సార్ మా తమ్ముని అయితే ఏం తప్పు లేదు మా ఆడవాళ్ళు అందరూ కలిసి చంపేసినాం ఆయన చంపిండు అందుకే మాకు ధైర్యంగా ఉండింది ఇప్పుడు మాకు ఏది లేదు ఇక అంతే కనకయ్య 30 సంవత్సరాల యువకుడు కానీ అతను ఎక్కడ చూసినా ఎవరిని చూసినా కామభావంతోనే చూసేది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చాలా ఆక్రోశం వెలగెత్తున్న నేపథ్యంలో మరికొంతమంది ఉన్నారు ఏం జరిగిందమ్మా అసలు ఎందుకు ఇంతటి ఆక్రోశం ఆయన మీద వెలగలుగుతుంది సార్ వాళ్ళు చిన్న పొలాగా చూస్తలేడు సార్ ఆయన చిన్న పొలా చూస్తున్నా చెల్లెని కూడా చూడలే రేపు చేసి రేపు చేస్తాడు మంచిగా ఈ జంగలు దాక్తాడు దుబారు దాక్తాడు చెల్లెని చూడలే అమ్మని చూడలే ఆ చెల్లె అన్న చూడలే ఎట్టాడితే అట్ట చంపిండు ఆయన అతను కూడా చూడలే గందరగోళం ఏం చెప్పాలి సార్ మేము నానమ్మ కూడా చూడలే నానమ్మ చూడలేకుండా చంపిండు సార్ ఆయన అలా నానమ్మ చంపిండు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం పోలీసు అంతా దొరకలే ఆయన పోలీసులు పట్టించుకోలేకనా లేకపోతే దొరకకనా పట్టించుకోలేదు దొరకలే అని ఆధార్ కార్డు లేదు వానికి ఫోన్ లేదు ఏది లేదు వస్తాడు మనిషి మాట తీస్తాడు వెళ్ళిపోతాడు ఫోటో ఉందా ఫోటో కూడా లేదు సార్ ఫోటో లేదు సార్ ఫోటో ఉందా ఫోటో ఉంది సార్ అదే సార్ అది తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.